వారి పనుల్లో, వారి యొక్క ప్రయాణాల్లో మీ సన్నిధి తోడును గాక. ఇంకను కృపాక్షేమములు మీరు తోడుగా వంచి మీ నాయన మీ కుమారుణ్ణి వర్ధిల్ల చేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో పాలయ్య గారికి కూడా ఆ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మరి వారు కూడా అవుట్ ఆఫ్ గ్రీటింగ్స్తో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించి ప్రార్థనాపూర్వకంగా ముగిస్తారని కోరుకుంటూ ఉన్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడికి రావటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ వందనాలు. మరి కమిషనర్ గారికి ప్రత్యేకమైన వందనాలు, ఎందుకంటే నన్ను కూడా ఆయన ఆహ్వానించారు. పాంప్లెట్ చూడగానే పాస్టర్ రవి గారి పేరు కనపడినప్పుడు నేను సంతోషించాను. ఎందుకంటే చాలా కాలం క్రితం నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఆ మందిరం వేరు, ఇప్పుడు ఈ మందిరం వేరు. ఆ 10 ఏళ్ళు అయిపోయినట్టుంది నేను వచ్చి. అప్పుడు ఒక పాకలాగా షెడ్ ఉండేది. ఆ షెడ్ చూపించి ఇక్కడ ఒకరోజు బిల్డింగ్ పడిద్దంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. దేవుడు మరి మీకు ఎంతో మంచి మందిరాన్ని ఇచ్చాడు, మంచి సేవకుడిని ఇచ్చాడు. నేను వచ్చేటప్పుడు అనుకుంటా ఉన్నాను, ఏంటి రవి గారు ఎక్కడ కనపడ్డ ఏంటి అనుకుంటా ఉన్నా. అందరూ సేవకులందరూ ఎక్కడొక్కడ కలుస్తూ ఉంటారు, ఏదో ఒక మీటింగ్లో కలుస్తూ ఉంటారు. కానీ పాస్టర్ రవి గారు ఎక్కడ కనపడ్డు, ఎందుకు కనపడ్డు అని నేను ఆలోచిస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, ఆయన ప్రార్థనాపరుడు, మందిరంలో కూర్చుని సేవ చేసుకుంటాడు, సంఘాన్ని చూసుకుంటూ ఉంటాడు, అటు ఇటు తిరగడు అని ప్రభు గుర్తు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది వాస్తవేనండి. మీరే చెప్పాలి, మీ పాస్టర్ గారి గురించి మీరే చెప్పాలి. అట్లాంటి సేవకులు చాలా అరుదు కదా. అందరూ చాలా బిజీగా ఉంటారు, ఆ మీటింగ్కి వెళ్తారు, ఈ మీటింగ్కి వెళ్తూ ఉంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడు, మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు. మరి కమిషనర్ గారు చెప్పినట్టుగా వస్తుంటే చాలా చీకటిగా ఉంది, దారంతా చీకటిగా ఉంది. నేనంటే చాలాసార్లు వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ పరిస్థితులు. కానీ ఇక్కడికి వచ్చాక అంతా వెలిగిపోతూ ఉంది కదా. ఆ బయట వేరు, ఇక్కడ వేరు. ఇది ఒక పట్టణంలో పెద్ద మందిరంలాగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. ఇదిగో నేను మీలో ఒక నూతన క్రియ చేయుచున్నాను. బిహోల్డ్ ఐ డూ ఎ న్యూ థింగ్ అమాంగ్ యూ. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ఇట్ స్ప్రింగ్స్ ఫోర్త్. స్ప్రింగ్స్ ఫోర్త్ అంటే స్ప్రింగ్ లాగా సడన్గా లెగిసిపోతుంది. తెలుగులో అది మొలుచుచున్నది అని ఉంది. సో దేవుని బిడ్డలారా, ప్రభు మన జీవితంలో ఈరోజు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఆమేన్. స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. 13 సంవత్సరాలు ముగించుకుని 14వ సంవత్సరంలో మనం
ప్రవేశించాం. హల్లెలూయా. మరి ఈరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను పొద్దున్న. చక్కగా మరి మంచి బట్టలు వేసుకుని వెళ్ళాను. వాళ్ళందరూ సరదాగా అంటున్నారు, పాస్టర్ గారు ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ వాతావరణంలోనే ఉన్నాడని అంటూ ఉన్నారు. నేనన్నాను, అవును కదా, మనం సంవత్సరం అంతా ఈ విధంగానే ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే నూతన సంవత్సరంలో ప్రభు మన జీవితంలో ఒక నూతన క్రియ మొదలుపెట్టాడు, చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పోయిన సంవత్సరం జస్ట్ అక్టోబర్లో ఇద్దరిని దుబాయ్ దేశం తీసుకెళ్ళాను. వాళ్ళు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కారండి. విమానం చూడలేదు ఎప్పుడు. వాళ్ళు రాష్ట్రం కాదు కదా, దేశం కూడా దాట్లా. వాళ్ళు రాష్ట్రం దాట్లా, దేశం దాట్లా. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. దేవుని బిడ్డలారా, సహాయం చేయటం అంటే ఏదో భోజనం పెట్టి 100 రూపాయలు ఇవ్వటం కాదు సహాయం. వాళ్ళ జీవితాలు మనం మార్చాలి. వాళ్ళని మనం ప్రభువులోకి నడిపించాలి. మరి కమిషనర్ గారు చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇందాక చెప్పారు కదా, సాల్వేషన్ ఆర్మీలో వారు మెంబర్ అని. హైయెస్ట్ బాడీలో వాళ్ళు మెంబర్ ఆయన కమిటీలో. నేను అంటా ఉన్నా ఈ మధ్య, అయ్యా నువ్వు చక్కగా సంపూర్ణమైన సేవలోకి వెళ్ళిపోవచ్చు కదా అంటా ఉన్నా. ఆయనకి అన్నీ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, మరి ట్రైనింగ్ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏమండి అన్నీ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మరి మనందరి జీవితంలో కూడా ఆయన నూతన క్రియ చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు. ఇదివరకు అక్కడ ఒక వాగు ఉండేది కదా, ఆ వాగులో దిగి మళ్ళీ ఇట్లాగ వచ్చేవాళ్ళం. ఇప్పుడు పెద్ద రోడ్డు వేస్తారు ఇప్పుడు కదా. అరణ్యములో నీకు త్రోవ నేను కలుగజేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఎడారిలో నదులు పారజేసేదను అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానాలండి. సార్ అంటా ఉన్నారు, ఇంకొన్ని రోజుల్లో ఇక్కడ అన్నీ రోడ్లు పడిపోతాయి, లైట్లు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి అంటా ఉన్నారు. మంచి కాలనీ అయిపోతుంది అని ఆయన ప్రవచనం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వేర్ దెర్ ఈజ్ నో వే హీ విల్ మేక్ ఏ వే. ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. నువ్వు ఈరోజు ఏదన్నా మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, అసాధ్యమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. నీకు శుభవార్త, ఆయన నీకు ఒక త్రోవ ఏర్పాటు చేస్తాడు. ఎడారిలో నీటి బుగ్గలు నీకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుప్రభు వారు సేవా జీవితంలో అంటున్నాడు ఒక చోట, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మీరు విసిగిపోయి ఉన్నారా? ఎవరన్నా నలిగిపోయి ఉన్నారా? వెనకబడిపోయి ఉన్నారా? అలసిపోయి ఉన్నారా? మీకు శుభవార్త, ఆయన దగ్గరికి వస్తే ఆయన మీకు విశ్రాంతి కలుగజేస్తాడు, మీకు విజయం ఇస్తాడు, విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందాం. ఎజికియల్ 36వ అధ్యాయం 26వ వచనం. త్వరగా ముగిచ్చేస్తాను. ఎజికియేలు 36 26 వచనం చదివి సహాయం చేయండి. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలుగజేసేదను, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చేదను. ఎంత చక్కటి మాట అండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పాత హృదయాన్ని తీసేసి నీకు నూతనమైన హృదయం ఇస్తాడంట, నూతనమైన స్వభావం ఇస్తాడంట. తర్వాత ఇంకేమంటున్నాడు? ఆ రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను
నీకు ఇచ్చేదను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి కొన్ని దేశాల్లో అన్నిటికీ చీటికి మాటికి థ్యాంక్స్ అండి అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ సార్, సారీ సార్. ఎంత మంచి మనసు అండి కదా. అన్నిటికీ ఏదైనా అడిగితే ప్లీజ్ అంటారు, ఏదన్నా మనం వాళ్ళకి ఇస్తే థ్యాంక్ యూ అంటారు, వందనాలు అంటారు వెంటనే. ఏమండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, ఈ మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని బిడ్డలారా, వాళ్ళు మనలో ఆ దేవుని వెలుగు చూడాలి, ఆ ప్రేమను వాళ్ళు చూడాలి. హల్లెలూయా, అది క్రీస్తు మనస్సు అంటే. మనం ఇచ్చేవారిగా ఉండాలి, సహాయం చేసే వారిగా ఉండాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, ఇతరులను మనం ప్రోత్సహించాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఒక నూతనమైన అవకాశం ఇవ్వబోతున్నాడు. నూతన క్రియను ఆయన నీ జీవితంలో మొదలు పెట్టేశాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిలపడుచు క్రీస్తు యేసునందు దేవుని యందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరుగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ విధంగా ఉండాలండి. మనం వెనుకున్నటి మనం మర్చిపోవాలి. 2014లో కొన్ని చేదు అనుభవాలు ఉండొచ్చు మనకి. ఎవరికి ఉన్నాయా చేదు అనుభవాలు? నాకు కొన్ని జరిగినాయి చేదు అనుభవాలు. అవన్నీ మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి, మర్చిపోవాలి. మనం ముందుకి చూడాలి, ముందుకి పరిగెత్తాలి, గురి వద్దకి పరిగెత్తాలి. బహుమానములు, మరి పరుగు పందెంలో బహుమానం కొరకు పరిగెత్తినట్టు మనం గురి వద్దకు పరిగెత్తాలి. అప్పుడు దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరిగెత్తాలి, మనం ముందుకు వెళ్ళాలి, వెనక్కి చూడకూడదు. చాలామంది గతంలో ఇరుక్కుపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఏంటది? గతః, పాస్ట్ ఈజ్ పాస్ట్. అవి వదిలేసేయండి, ముందుకు చూడండి. ఎందుకంటే దేవుడు మనకి మళ్ళీ ఇంకొక అవకాశము ఇస్తాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ఇంకొక అవకాశం ఇస్తాడు మనకు, ఇంకొక అవకాశం ఇస్తాడు మనకి, ఇంకొక అవకాశం. సామెతల్లో అంటున్నాడు భక్తుడు, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తిరిగి లేస్తాడు. మనకి శుభవార్త. మనం నడుము కట్టుకుని నిలబడితే చేయి పట్టుకుని ఆయన మనలను పైకి లేపేస్తాడు. ఎత్తైన కొండ మీదకి మనల్ని తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభువుని అడుగుతున్నాను, అయ్యా ఇంకా చాలా దేశాలు తిరగాలి, నాకు అవకాశాలు ఇవ్వు, ద్వారాలు తెరువు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు కూడా మీకు అవసరాలు ఉంటే దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి. ఆయన మీకు గొప్ప విజయం ఇస్తాడు, ఆ కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఇంకో మాట ఉంది, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఆయన నా ప్రతి అవసరము తీర్చగలడు. ఫిలిప్పీలు 4:13, ఫిలిప్పీలు 4:19. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చబడును. హల్లెలూయా. ఏంటి నీ అవసరం ఏంటి? అడగండి ఆయన్ని. ఆయన ఇప్పుడే మొదలుపెట్టాడు, ఆ క్రియను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు తండ్రి. ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, నూతన క్రియను మీరు మొదలు పెట్టారు తండ్రి, మీకు వందనాలు. అయ్యా, ఈ సంఘాన్ని 14వ సంవత్సరంలో మీరు ప్రవేశింపజేశారు తండ్రి, మీకు వందనాలు. పాస్టర్ రవి గారి ఆధ్వర్యంలో తండ్రి, నాయకత్వంలో ఈ సంఘాన్ని మీరు చక్కగా నడిపిస్తున్నారు తండ్రి, మీకు వందనాలు.
చిన్న మంద భయపడకుమో అని మీరు అయ్యా సెలవిస్తున్నారు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, వారికి గొప్ప విజయం అనుగ్రహించండి తండ్రి. వారి జీవితంలో మీరు మొదలుపెట్టిన నూతన క్రియను బట్టి మీకు వందనాలు తండ్రి. వారు చూచుటకు వారి మనోనేత్రాలు తెరవండి తండ్రి, వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి తండ్రి. అయ్యా వారిని నిలబెట్టండి, ప్రోత్సహించండి. గొప్ప విజయాన్ని మీరు ఈరోజు మా అందరికీ అందించారు తండ్రి. ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతమైనటువంటి విషయాలు తన దాసుని మరుగు చేసుకొని ముఖాంతరముగా మనతో మాట్లాడాడు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు. చాలా సంతోషంగా ఉంది అన్న. నేను ఒక 10 సంవత్సరాల క్రితం చుట్టుగుంట దగ్గర ఒక మీటింగ్ చేశాం. ఆ రోజు ఆ మీటింగ్కి అన్న వచ్చారు, యేసురత్నం గారు కూడా వచ్చారు ఆ మీటింగ్స్కి. ఆ మీటింగ్స్లో చిన్న వర్తమానం అందించడానికి ప్రభు నాకు కృపనిచ్చాడు. అక్కడే అన్నకు నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఈ రోజు వరకు కూడా నన్ను మర్చిపోకుండా నా గురించి ఆలోచిస్తున్నాను. రవి గురించి కనుక్కుంటుంటే ఎక్కడ కనబడట్లేదేంటి అనగానే నాకు చాలా సంతోషం కలిగింది. అంటే అన్న ఫెలోషిప్లో నా గురించి ఆలోచిస్తున్నాడు, అంటే అన్న తలంపుల్లో నేనున్నాను, నా గురించి ప్రార్థన చేస్తున్నాడని నాకు సంతోషం కలిగింది. అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి అన్నకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని దేవుడు చాలా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నిండు మనసుతో నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు అసలు ఈ ప్రార్థన కూడిక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ముగించుకొని 14వ వార్షికోత్సవం. 3 భాగాలుగా మందిరాన్ని కట్టడానికి ప్రభు కృపించాడు. ఫస్ట్ చిన్న బాధులతో పరిచర్యని ప్రాంతంలో ప్రారంభించి ఇద్దరితోనే ప్రారంభించిన పరిచర్య నానాటికి ఈ పరిచర్యను ఇన్ని సంవత్సరాలలో దేవుడు విస్తరింపచేశాడు. సెకండ్ ట్రిప్పు ట్రస్సులతో చిన్న మందిరం వేసాం, అప్పుడు అన్నగారు వచ్చారు. ఇది 3వ ట్రిప్పు. దేవుడు ఆ మందిరాన్ని తీసి స్లాబ్ వేయటానికి ప్రభు కృపనిచ్చాడు. అందును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా మిగిలి ఉన్న పనులు కూడా, వాటిని బట్టి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మీరు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఈసారి దేవుని మహా కృపను బట్టి వేసవి కాలంలో ఒక్కరోజు మహా సభను ఏర్పాటు చేసి ఆ రోజు కూడా మరి మన మధ్యలోనికి అన్న వాళ్ళ బృందాన్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిద్దాం. ఆ పూట మన మధ్యలోనికి అద్భుతమైన వర్తమానం అందించడానికి హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు అబ్రహాం అన్న గారు కూడా మన మధ్యలోనికి వస్తారు. ఆ పూట చాలా నా ప్రయాస ఆ పూట మీ అందరి ఎదుట కనబడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ మరొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రిన్సి పుట్టినరోజు కూడా ఉంది. తన పుట్టినరోజు అన్న సంగతి గుర్తుంది, కానీ కేక్ కూడా తేలేని పరిస్థితి. కారణం ఏంటంటే పరిచర్యలోనే ఉదయం నుండి ఇప్పటి వరకు తీరిక లేకుండా ప్రయాస పడుతూనే ఉన్నాం. అయ్యగారు వస్తున్నారు, మాకు అయ్యగారికి ఇంతవరకు పరిచయం లేదు, ఎలా ఉంటుందో అని అనుకున్నాం. అయ్యగారు చాలా ఫ్రీగా చాలా విషయాలు మనతో పంచుకున్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. కనుక మనమంతా వారికి మన సంఘం తరపున అందరూ ప్రత్యేకమైన వందనాలు తెలియచేయండి. అయ్యగారికి వారి బృందానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసి వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అందరం చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న పాల్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. త్వరగా ప్లీజ్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభువా. పరిశుద్ధుడా యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, గత 13 సంవత్సరాలు నీ రెక్కల నీడ కింద కాచి దాచి కాపాడినందుకు స్తోత్రం ప్రభా. దైవదాసులు రవి గారిని ప్రభా తల్లి గర్భంలోనే రూపించినందుకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో దావీదు ప్రార్థిస్తున్నాడు 139 కీర్తన 16వ వచనం ప్రకారంగా,
ప్రభా తల్లి గర్భంలో ఉండగానే నీ కన్నులు నన్ను చూచనని చెప్పి నాయన ప్రభా ఇదిగో నాయన ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభా. తల్లి గర్భంలో రవి గారిని మీరు చూసినందుకు స్తోత్రాలు. భూమిపైకి తీసుకొని వచ్చి అభిషేకించుకున్నందుకు స్తోత్రాలు. బిడ్డను మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ కృప చూపినందుకు స్తోత్రాలు. 13 సంవత్సరాలు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, పోరాటాలు, ఆటంకాలు అన్నీ తప్పించి ప్రభా అయ్యా ఒక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా కొలతలేని ఆత్మతో దైవదాసులను నింపండి, నీ కృప చూపండి, నీ కాపుదల చూపండి అయ్యా. ఇదిగో ఇంకా రానున్న దినాల్లో ప్రభా గడిచే సంవత్సరాల్లో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ సన్నిధిని ఉంచండి ప్రభా, నీ కృపను ఉంచండి తండ్రి. అనేక రాష్ట్రాల్లో దేశాల్లో వాడుకోండి అయ్యా, గొప్ప కార్యాలు జరిగించండి, ప్రార్థన మీరు నెరవేర్చండి, సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రాలు. దైవదాసురాలికి మంచి ఆరోగ్యం, చేస్తున్న ప్రార్థనలకు జవాబులు దయచేయండి, ఇచ్చిన కుమారుడు కుమార్తెకి మంచి భవిష్యత్తు దయచేయండి. ఈ యొక్క మహాకృపను బట్టి ప్రభా అధికారులను ప్రభా మా మధ్యలోకి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. కమిషనర్ గారిని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా పాల్ మనోహర్ గారిని బట్టి వందనాలు తండ్రి. దీవించి ఆశీర్వదించండి ప్రభా. స్తోత్రాలు అయ్యా. ఇదిగో పేతురు ఇటలీ పటాలంలో ప్రార్థిస్తున్నప్పుడు, కొర్నేలి ప్రార్థిస్తున్నప్పుడు, ఒక అధికారి ప్రార్థిస్తున్నప్పుడు అయ్యా ఇదిగో నాయన పేతురుని కొర్నేలి దగ్గరికి పంపించిన దేవుడు. అద్భుతంగా కొర్నేలి నీ ప్రార్థన విన్నపాలు నాకు వినపడినవి అని చెప్పి దైవజనుని పంపించి అద్భుతంగా మాట్లాడిన దేవుడు అయ్యా. స్తోత్రాలు అయ్యా. దైవదాసులు రవి గారిని, కమిషనర్ గారిని, పాల్ మనోహర్ గారి దైవజనులు మీరు కలిపినందుకు స్తోత్రాలు ప్రభా. వారి కుటుంబాలను కూడా దీవించండి, బలపరచండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి, గొప్ప కార్యాలు జరిగించండి. 2025లో ఇదిగో ఇక మినిస్ట్రీ ఆశీర్వదించబడును గాక, సంఘం ఆశీర్వదించబడును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక, ఆటంకాలు బంధకాలు కొట్టివేయబడును గాక అయ్యా. నానాటికి సేవ విస్తరించబడును గాక తండ్రి. స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకో యేసయ్యా. కృప చూపండి, నీ యొక్క ఆత్మతో నింపండి. బలము చేత కాదు, జ్ఞానం చేత కాదు, శక్తి చేత కాదు, కానీ ప్రభా నీ యొక్క ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు ప్రభా దైవదాసుల జీవితంలో, వారి సంఘములో, వారి పరిచర్యలో మీరు జరిగించి సహాయం దయచేయమని, కృప చూపమని, దీవించి ఆశీర్వదించమని, గొప్ప కార్యాలు జరిగించమని. దావీదును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకు యాకోబులను ఆశీర్వదించిన దేవుడు అయ్యా. దైవదాసులు రవి గారిని అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో గుంటూరు పట్టణంలో అయ్యా బహు ఘనంగా మీరు వాడుకొని సహాయం దయచేయమని, ద్వారాలు తెరవమని, ఆటంకాలు అయ్యా బంధకాలు సమస్తం కొట్టివేయమని, మార్గాలు సరళం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మంచిదండి. మన మధ్యలో మాణిక్యరావు అన్న సేవకులు కూడా ఉన్నారు, వారు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థనా పూర్వకంగా అందరం ఉందాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థనతో ముగించుకుందాం. పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు యేసయ్యా. ఈ సాయంకాల వేళ నూతన ఆలయ ప్రారంభాన్ని మా జీవితంలోకి తీసుకొచ్చినందులకే నీకు వందనాలు తండ్రి. ఆశీర్వదించబడిన వాడా లోనికి రండని మీరు ప్రభువానైనా సెలవిచ్చినట్లు మమ్మల్ని మీరు ఆశీర్వదించి నీ యొక్క బలిపీఠము వద్ద మాకు ప్రభువానైనా స్థానం ఇచ్చినందులకే వందనాలు నాయన. ఈ యొక్క బలిపీఠము వద్దనే మాకు జీవితం ఇచ్చినందులకే నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, నీ దాసుడు రవి బ్రదర్ గారిని మీరు దీవించి ఈ అద్భుతమైనటువంటి నీ పరిచర్య పిలుపుకు తగినట్లుగా నమ్మకస్తుడిగా ఏర్పాటు చేసుకొని అనేక సంవత్సరములు మీరు ప్రభునైనా తనను మీరు ఇక్కడ స్థిరపరిచి ప్రభా మీ మహిమార్థమై పరిచర్య కొనసాగించినందులకై వందనాలు తండ్రి. ఈ అద్భుతమైనటువంటి సంఘాన్ని ఈ దాసునికి మీరు అనుగ్రహించినందులకై నీకు వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ కార్యాలు వీరి మధ్య మీరు జరిగించి పరిశుద్ధ సంఘముగా మీరు ఎన్నుకొని తీసుకొచ్చినందులకై నీకు వందనాలు అయ్యా. ఈ రాకడ దినాల్లో నాయనా నీ సన్నిధిని మాతో ఉంచినందులకై నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, మీరు మాతో నివాసం ఉండటానికై అనాథలుగా విడిచిపెట్టకుండా తిరిగి మీ వద్దకు వస్తానని నాయనా నీ ఆత్మ ద్వారా మాతో ఉన్నందులకై నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, ఈ మందిరము తోడుగా ఉంచినందులకై నీకు స్తోత్రాలు. మా మధ్యకు తీసుకొచ్చిన దైవజనులు పాల్ మనోహర్ గారిని బట్టి, కమిషనర్ గారిని బట్టి దేవా, మరొక పాస్టర్ గారిని బట్టి, పాల్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిని మీరు ఎన్నుకొని అభిషేకించి స్థిరపరిచి నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ ప్రత్యక్షపరుచుకున్నందులకై నీకు వందనాలు. అనుక్షణం నీ యొక్క అనుగ్రహము నీ దర్శనం మాకు ఇచ్చినందులకై
వందనాలు. ఈ పరిచర్యను మీ యొక్క నా మహిమార్థమై నాయనా నీ యొక్క దేవదూతల తోడు చేత, పరిశుద్ధుల సహవాసము చేత, నీ యొక్క ఆత్మ మాట చేత తండ్రి అనేక మందిలో ప్రభువా నాయన ఇదిగో ప్రభువా నాయన మొక్క మొలిచి చిగురించి ఎదిగినట్లుగా నీ యొక్క వాక్యము చేత ప్రతి ఒక్కరూ జీవము కలిగి ఆ జీవము ఉజ్జీవముతో ప్రభువా నాయన అనేక మందిని వారు ఉజ్జీవింపజేయచ్చు, జీవింపజేయచ్చు, నడిచేటువంటి సంఘముగా ప్రతి ఒక్క బిడ్డని మీరు ప్రభువా నాయన అభిషేకించి స్థిరపరచమని నీ యొక్క వెలుగుని ఈ మందిరములో నుండి నాయన ఇంకా ఈ యొక్క అన్యజనులందరి మధ్యకి తీసుకొని రండి నాయన. నీ దాసుడికి ఇచ్చిన స్పిరిట్ ఆఫ్ డిజైన్మెంట్ చేత ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ దురాత్మ ఉంది, దానిని పారదోలున్నట్లుగా నీ యొక్క వెలుగు చేత ప్రభువా నాయన ప్రతి దురాత్మ మీద వీరికి జయమిచ్చి నీ నామ మహిమార్థమై స్థిరపరచమని అభిషేకం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి అయ్యగారు వారు వచ్చి దేవుని యొక్క పనిని, పరిచర్యను జరిగించినందుకై నిండు మనసుతో నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వారికి ప్రత్యేకంగా మన సంఘం తరపు నుండి ఒక ప్రత్యేకమైన చిన్న గిఫ్ట్ అందచేయాలని అయ్యగారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో అన్న వాళ్ళను మన మధ్యలో నుండి మరి ప్రేమతో పంపిద్దాం. మన మధ్యలోనికి అనుకున్నట్లుగా దైవజనులు కూడా వచ్చారు, వారికి కూడా సమయం ఇద్దాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య మీకు వందనాలు అయ్యా. మా మధ్యలోనికి కమిషనర్ గారిని, వారితో పాలయ్య గారిని, అదే రీతిగా బృందం అంతటినీ మీరు క్షేమంగా తోడుకొని వచ్చారు. అందుని బట్టి స్తోత్రం. ఇంతవరకు కూడా వారి ద్వారాగా మీరు మాకు నేర్పించినటువంటి కొన్ని అమూల్యమైన విషయాలను మా హృదయాలలో దాచుకొని వాటి ప్రకారముగా ముందుకు సాగిపోవునట్లుగా కృపను అనుగ్రహించమని వారి చేతుల మీదుగా మరి కేక్ కటింగ్ చేయించాలని ఎంతో ఆశపడ్డామయ్యా. కానీ సమయం అనుకూలించలేదు. దేవుని మహా చిత్తమైతే ఇంకొకసారి ప్రభు మరలా మా మధ్యలోనికి బలమైనటువంటి ఆత్మచేతి స్థలంలోనికి మీరు నడిపించమని తోడుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈసారి బలమైన కార్యం జరుగునట్లుగా మీరు సహాయం దయచేయమని వేడుకుంటూ అయ్యా యేసు నామములు అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో
అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే యేసయ్యా నా ఆరాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు నంది వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకాటి స్థిరపరచావా నన్ను అంటుకాటి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయా నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపై ఉంచావా నన్ను విసిరేయక సారపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనే ఆరాధించేదా నిన్ను నేనే ఆరాధించేదా నిన్ను నేనే ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే యేసయ్యా నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే యేసయ్యా నా ఆరాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా. చక్కగా పాట పాడి ప్రభునామాన్ని మహిమపరిచిన చలిగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మనం అనుకున్నట్లుగానే మన మధ్యలోనికి దైవజనులను క్షేమంగా దేవుడు నడిపించాడు. ఈ పూట వారి నోటి వెంట అమూల్యమైన విషయాలు
మనకు అనుకూలమైనటువంటి సమయంలోనే మనకు అందించబడతాయి. మీరెవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మేము వారి చేతుల మీద ఉండనే పెరిగినటువంటి వారం. మరి దైవజనులను మన మధ్యలోనికి దేవుడు క్షేమంగా తీసుకొని వచ్చాడు. మరి అన్నగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉండగా అందరూ కూడా సంతోషంగా హృదయపూర్వకంగా అన్నగారు వేదిక మీదకి వచ్చారు. అలాగే సేవకులు కూడా వేదిక మీదకి వచ్చి కూర్చొని రండి. మందపాడు ప్రాంతం నుండి పరిచర్య చేయించున్న దైవజనులు మన మధ్యలో ఉండటం నాకు ఎంతగానో సంతోషం. పెద్దలో వయసులో చాలా ఆనందంగా ఉంది. విజయవాడ ప్రాంతం నుండి వచ్చిన శ్యామయ్య గారు కూడా వేదిక మీదకి వచ్చి కూర్చొని ప్రభునామాన్ని మహిమపరచాలని చిన్న ఆశ. రండి అన్న రండి. అదే రీతిగా మన మధ్యలో పాల్ బ్రదర్ తురకపాలెం తమ్ముడు నాకు ఎంతగానో ఆత్మీయుడు, మంచి వ్యక్తి, దీనుడు వ్యక్తిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో అన్నగారికి సమయం అందించాలని ఆశపడతా ఉన్నాను. అన్నగారు వారి సాక్ష్యాన్ని, ప్రభువుతో వారు గడిపినటువంటి జీవితాన్ని మనతో పంచుకొని మనలందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తారని హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తూ అన్నగారికి మరి సమయం అప్పగిస్తూ ఉన్నాను. బాగు చేస్తూ నీళ్లు పోస్తూ చక్కగా చూసుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా దాని ఫలాలు లేవు. దాని యజమానుడు వచ్చి ఇంకెందుకు దీన్ని ఎంతకాలం దీన్ని బరాయించాలి, ఇది చెట్లన్నీ ఆక్రమిస్తుంది, స్థలం అంతా ఆక్రమిస్తుంది, దీనికి బదులుగా వేరే చెట్టుని పెడదాం ఫలాలు ఇచ్చిద్దని ఆ యజమానుడు తోటమాలి చెప్తుంటే తోటమాలి ఇంకా కొంతకాలం అని బ్రతిమలాడుతున్నాడు. ఇంకా సమయం లేదు, తీసేయి, ఇంకా ఓపిక లేదు అంటే తోటమాలి మాత్రం ఇంకా కొంతకాలం చెప్పాలి, ఇంకా కొంతకాలం అని బ్రతిమలాడుతున్నాడంట. నాకు అనిపించింది ఏంటంటే దేవుడి లోకం మీదకి ఉగ్రత పంపించుటకు సిద్ధంగా ఉన్నాడు, కానీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన పట్ల ప్రేమ కలిగి మనతో సహవాసం చేయటం కొరకు ఆయన కొంతకాలం ఇంకా వేడుకుంటున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకొని కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన కృపలో కొన్ని పాటలు రాయటం, కొన్ని ప్రాంతాల్లో ఆ పాటలు పాడుకుంటూ పల్లెల్లో, పట్టణాల్లో, అడవుల్లో ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ పాటలు పాడుకుంటూ దేవుడి నామమున మహిమపరుస్తున్నాం. మీరు ఇప్పటి వరకు కొన్ని కొత్త పాటలు పాడుకున్నారు. దావీదు అంటాడు, ఒక నూతనమైన కీర్తన హృదయంలో ఉప్పొంగుచున్నది. ఆమె హృదయంలో ఎప్పుడు కూడా నూతనమైన కీర్తన ఉప్పొంగాలి.
బైబిల్ గ్రంథంలో నేను చదువుతున్నప్పుడు లూకాసు వార్త 7 అధ్యాయాలు 8 అధ్యాయాల్లో 2 స్త్రీలు కనపడ్డారు. 2 స్త్రీలు ఎవరంటే, ఒక ఆమె పాపాత్మురాలైన స్త్రీ, తెలుసుగా మీ అందరికీ. పాపాత్మురాలైన స్త్రీ ఎక్కడికి వచ్చింది? యేసయ్య పాదాలను కన్నీరుతో కడిగి తన తల వెంట్రుకలు తీసి యేసయ్య పాదాలు తుడిచి పాపము పోగొట్టుకొని పవిత్రాలుగా మార్చబడింది. రెండో స్త్రీ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఎవరి చేత స్వస్థతను అందక ఆమె కూడా పాపం పేరు పెట్టబడలేదు, కానీ ఏం పేరు పాపి అంటారు, ఆమెను రోగి అంటున్నారు. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టింది, ఆమెలో ఉన్న మాలిన్యం వెళ్ళిపోయి యేసు ప్రభులో ఉన్న మహిమ ఆమెలోకి వచ్చి స్వస్థపరచబడింది. 2 స్త్రీల గురించి నేను చదివినప్పుడు, ప్రభువా ఈ మాట నేను పాటగా ఇస్తామన్నప్పుడు దేవుడు ఈ పాట నాకు ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను పాడుతున్నప్పుడు రెండోసారి కలిసి పాడి నేర్చుకోవటానికి, ఒక నూతనమైన కీర్తన మీరు పాడి నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం కలుగునుగాక. నా పేరు మల్లెల రాజు, మాది తమ్ముడు రవి ఉన్న ఊరే. మా ఇంటికి వాళ్ళ ఇంటికి ఒక రోడ్డు, అంటే మధ్యలో పీబీఎన్ కాలేజ్ రోడ్డు ఒకటి ఉంటుంది, అది అడ్డం. నన్ను అందరూ మా ఊర్లో ఈడొక రౌడీ ఓడు, ఈడొక గోండా ఓడు, ఈడొక మాయరాజు, మొత్తురాజు, ఈడొక నక్సలైటు, ఈడొక విప్లవకారుడు అన్నారు. పోలీసు వాళ్ళు నాకు ఇచ్చిన బిరుదు, పొన్నూరు పోలీసు వాళ్ళు నాకు ఇచ్చిన బిరుదు అలియాస్ కత్తుల రాజు, అలియాస్ కత్తుల రాజు. నా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా ఇర్మియా రాజుగా మార్చబడ్డాను. ఆమెన్, ఆమెన్. పాట పాడుకుందాం. నిన్ను తాకనా యేసు నజరేయుడా, కొనియాడనా నిన్ను బలవంతుడా, నిన్ను తాకనా యేసు నజరేయుడా, కొనియాడనా నిన్ను బలవంతుడా. పడని. నిన్ను తాకనా యేసు నజరేయుడా, కొనియాడనా నిన్ను బలవంతుడా. నిన్ను తాకగానే నాలో నీ ప్రభావమే చేరి, నిన్ను తాకగానే నాలో నీ ప్రభావమే చేరి, విడుదలాయినే నాకు విడుదలాయినే, విడుదలాయినే నాకు విడుదలాయినే. నిన్ను తాకనా యేసు నజరేయుడా, కొనియాడనా నిన్ను బలవంతుడా. పాడదామా? నిన్ను తాకనా యేసు నజరేయుడా, కొనియాడనా నిన్ను బలవంతుడా. నిన్ను తాకగానే నాలో నీ ప్రభావమే చేరి, నిన్ను తాకగానే నాలో నీ ప్రభావమే చేరి, విడుదలాయినే నాకు విడుదలాయినే, విడుదలాయినే నాకు విడుదలాయినే. నిన్ను తాకనా యేసు నజరేయుడా. ఆమేన్. ఎన్నో సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడిన నిన్ను ముక్తగాన దేవా విడుదలాయినే. ఎన్నో సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడిన నిన్ను ముక్తగాన దేవా విడుదలాయినే. స్వస్థతనిచ్చేది
నీవే యేసయ్యా ఆరోగ్యమిచ్చేది నీవే యేసయ్యా స్వస్థతనిచ్చేది నీవే యేసయ్యా ఆరోగ్యమిచ్చేది నీవే యేసయ్యా నిన్ను తాకనా యేసు నజరేయుడా కొనియాడనా నిన్ను బలవంతుడా నిన్ను తాకనా యేసు నజరేయుడా కొనియాడనా నిన్ను బలవంతుడా నిన్ను తాకగాననాలో నీ ప్రభావమే చేరి నిన్ను తాకగాననాలో నీ ప్రభావమే చేరి విడుదలాయినే నాకు విడుదలాయినే నాకు విడుదలాయినే పాపముతో నింపబడిన పాపపురాలుని పాపమును తాకగానే పాపమంత క్షమించావు పాపముతో నింపబడిన పాపపురాలుని పాపమును తాకగానే పాపమంత క్షమించావు పాపము కడిగేది నీవే యేసయ్యా పవిత్రతనిచ్చేది పదం నీవే యేసయ్యా పాపము కడిగేది నీవే యేసయ్యా పవిత్రతనిచ్చేది నీవే యేసయ్యా పాపము కడిగేది నీవే యేసయ్యా పవిత్రతనిచ్చేది నీవే యేసయ్యా నిన్ను తాకనా యేసు నజరేయుడా కొనియాడనా నిన్ను బలవంతుడా నిన్ను తాకగాననాలో నీ ప్రభావమే చేరి నిన్ను తాకగాననాలో నీ ప్రభావమే చేరి విడుదలాయినే నాకు విడుదలాయినే నిన్ను తాకగాననాలో యేసయ్యా విడుదలాయినే విడుదలాయినే యేసయ్యా 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 విడుదలాయినే విడుదలాయినే యేసయ్యా 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 నిన్ను తాకగానే నాలో నీ ప్రభావమే చేరి విడుదలాయినే నాకు ఏ రోగమున్నా ఏ శాపమున్నా ఏ బలహీనతైనా విడుదలాయినే దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చక్కని వర్తమానం వినుంటారు. అంత పెద్ద స్పీకర్ నేను కాదు, కానీ
కొద్ది నిమిషాలు నాకు ఇచ్చిన సమయంలోనే మరి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ముందుగా తమ్ముడు రవికి, వారి సంఘస్థులు మీ అందరికీ, వారి కుటుంబం ప్రత్యేకమైన వందనాలు. దైవజనులు అభిషేకులైన వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మీ అందరూ దీవించును గాక, ఈ సంఘాన్ని విస్తరింపజేయను గాక, ఈ నూతనమైన సంవత్సరం నూతనమైన ఆత్మను మీకు ఇచ్చును గాక, నూతనమైన తలంపులు ఇచ్చును గాక, నూతనమైన దీవులు ఇచ్చును గాక, నూతనమైన ప్రయాణాలు ఇచ్చును గాక, నూతనమైన ఆశీర్వాదాలతో మీ హృదయాలు తృప్తిపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న సంఘంతో ఒక మాట, మొదటి అధ్యాయం 4వ వచనం 5, 6 వచనాలు ధ్యానం చేద్దాం. 4, 5, 6 వచనాలు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి అధ్యాయం 4వ వచనం 5వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన ఏది ఏ విషయమైనా దేవుని ఎల్లప్పుడూ స్తుతులను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులై కనుక ఎవరి వలన ఏ కృపావరమందున లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు చాలు ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచున్నారు. 2025 సంవత్సరం దాకా మనం బ్రతికున్నామంటే కేవలం దేవుని ఉచితమైన కృప. ఆమేన్, ఆమేన్. దేవుని కృప లేకపోతే మనం ఎప్పుడూ మరణించి ఉండేవాళ్ళం. నా మట్టుకు నేనైతే చాలా మంది చంపాలనుకున్నారు, చాలా మంది వెంటపడ్డారు. నేను మరణపు అంచుల్లోకి వెళ్ళొచ్చునండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, లెక్కలేనన్ని సార్లు మరణపు అంచులు, మరణంలోకి వెళ్ళి కేవలం నా తల్లి, నా అక్కల ప్రార్థన, మా తల్లి ప్రార్థన ద్వారా నేను అనుకున్నాను, ఇక భూమి మీద నూకలు లేవు అనుకున్నాను. నేను అసలు భూమి మీద నూకలు లేవు, మళ్ళీ రాజకీయం అయిపోయింది అనుకున్నాను, నూకలు అయిపోయినాయి అనుకున్నాను. చుట్టూరు దేవుని బిడ్డలారా, చుట్టూరు పోలీసు వాళ్ళు AK-47 గన్లు పెట్టుకొని పిడుగురాళ్ళకి కుడి చేతి పక్క ప్రయాణం చేస్తే మోర్చంపాడు, గంగపాడు, పిల్లొట్ల, రేగులగడ్డ అని ఒక గ్రామం ఉంటుంది. అది ఇక కృష్ణా నది ఒడ్డు మీదే ఉంటుంది. ఆ కృష్ణా నది ఒడ్డు మీద అన్నలు వచ్చి వెళ్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే ఎప్పుడు పోలీసు వాళ్ళు పహారా కాస్తూనే ఉంటారు. నేను ఒక పని మీద ఒక వ్యక్తితో కలవటకు ఒక లెటర్ తీసుకొని వెళ్తున్నాం. ఒక పెద్ద మనిషి నాకు బాయ్స్ తప్పు చెప్పాడు. ఆ బాయ్స్ తప్పు చెబితే నేను ఎప్పుడు కూడా నా దగ్గర వెపన్స్ ఉండే, అంటే నా ఆత్మరక్షణ కొరకై నేను కొంతకాలం బ్రతకాలంటే నేను చేసే పనులకి కొన్ని ఆయుధాలు కావాలి. ఎప్పుడు ఎడం చేతి కింద, కుడి చేతి కింద కత్తులు పెట్టుకొని అన్లైసెన్స్ రివాల్వర్ పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడిని. ఎందుకు ఆ రోజు నా శిక్ష అని చెప్తుంది, ఈ ఆయుధాలన్నీ ఈ లాడ్జ్లో పెట్టండి. పిడుగురాల్లో ఒక లాడ్జ్ తీసుకున్నాం. ఆ లాడ్జ్లో పొరుపు కింద పెట్టేసిన తర్వాత ఊరికి వెళ్దామని ఆ గ్రామం వెళ్తుంటే ఆ ఊరికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో గ్రేహాన్స్ పోలీసు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఎప్పుడైతే మా కారును చూశారో గాల్లో ఫైరింగ్ జరిపారు.
గాల్లో తుపాకీ పేల్చగానే నాకు డౌట్ వచ్చింది. మనం ముందు కనుక కదిలితే వాడు అక్కడి నుంచే షూట్ చేస్తాడు. వెంటనే అన్న డ్రైవర్కి, అరే కార్ ఆపరా అన్న. సడన్ గా ఆపేశారు అన్న. వాడు ఆపేశాడు. కారు దిగిన వెంటనే పోలీసు వాళ్ళు చేతులు పైకెత్తంటారు అని చెప్పి సైక్ చేశారు. మేము చేతులు పైకెత్తాం. ఎప్పుడైతే చేతులు పైకెత్తామో ఒక పోలీసు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి నా 2 చేతులు వెనక ఇరిసి నన్ను కింద నుంచి పైకి దేవులాడి నా షర్టు కొడదీసి నా షర్టు తను 2 చేతులు కట్టేశాడు. వాడు వస్తున్న సంగతి నాకు తెలిసి ముందే నేను గ్రహించాను. ఎప్పుడైతే ఆ తుపాకుల తోట పేలిందో నా దగ్గర ఉన్న ఆ లెటర్ నేను నవిలి మింగేశాను, కారులోనే మింగేశాను. వాడు వచ్చి అంత దేవులాడాడు, కారు అంత సోదా చేశారు. నా శిష్యులు అందరిని దేవులాడారు. వాళ్ళ షర్టు కూడా ఓడదీశారు, వెనకాల 2 చేతులు కట్టారు. ఆ గ్రామం రేగులు కట్టారు. గ్రామంలో తీసుకుని ఒక పెద్ద హిందూ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ప్యాంటు షర్టు కూడా తీసేసి డ్రాయర్ మీద, అండర్వేర్ మీద, మోకాల మీద కూర్చోబెట్టారు మమ్మల్ని. చుట్టూరు 15 మంది పోలీసులు తుపాకీ రౌండ్ అప్ చేసి ఎటు పెట్టి కూర్చున్నారు. దేవుని బిడ్డలారా, ఎవరు పరిస్థితి అయినా అప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఆ రోజు ఒక బ్యాచ్, నేను ఎవరినైతే చంపానో, ఎవరినైతే కొట్టానో, ఎవరినైతే పొడిచానో టీము ఎలాగైనా ఈ టైంలో వీళ్ళు చంపాలని పొన్నూరులో నా కోసం తిరుగుతున్నారు. పోలీసు వాళ్ళేమో అయితే ఇన్ఫార్మర్ అవ్వాలి లేదా ఎన్కౌంటర్ అవ్వాలి, 2 టార్గెట్లు పెట్టుకున్నారు నా మీద పొన్నూరులో. మల్లెల రాజు గారు దొరికితే ముందు చెప్దాం, ఇన్ఫార్మర్ అయ్యి వీడి దగ్గరకు వచ్చి అన్నలతో సంబంధాలు, ఫారెస్ట్ లో ఉన్న సంబంధాలు అని అప్పచెబుతాడా లేదా చూసి వీడిని మనం వాడుకుందాం ఇన్ఫార్మర్ గా, లేదంటే ఎన్కౌంటర్ చేద్దాం, చెప్పకపోతే ఎన్కౌంటర్ చేద్దాం. ఈ 2 టార్గెట్లు పెట్టి నా కోసం తిరుగుతున్నారు. దేవుని కృప చూడండి, నా తల్లి కన్నీటి ప్రార్థన, నన్ను చంపాలి అని నా కోసం ఎదుగుతుంటే నన్ను అక్కడ ఉంచకుండా, నేను ఎవడో, నా పేరు తెలియదు, నేను తెలియదు, వారి మధ్య 3 రోజులు పోలీసు వాళ్ళు తుపాకుల మధ్య ఉన్నాయండి. పాయింట్ బ్లాక్ దగ్గర పెట్టి రెడీగా కూర్చున్నారు, ఎప్పుడు చంపేద్దాం వీళ్ళని. మాకు 1కి వెళ్ళాలన్నా 2కి వెళ్ళాలన్నా, ఏంట్రా వెళ్ళాలంటే వాళ్ళేమన్నా ఇక్కడే చేయండి అంటారు. ఈ మోకాలు నొప్పులు నేను పడలేకపోతే నా శిష్యులందరూ వాళ్ళ కాళ్ళు పట్టుకుని బయటకు నడుతున్నారు, సార్ తప్పైపోయింది సార్ అని. నేను అన్నాను, అరే ఈ రోజు చస్తే రేపు 2రా, ఇంతటితో భూమి మీద నూకలు చెల్లుబాటు అయిపోయినాయి, హ్యాపీగా చేద్దాం, సంతోషం చేద్దాం. చచ్చేటప్పుడు రాయల్టీగా ఉండాలి, కాళ్ళు పట్టుకోవద్దు, బతిలాడొద్దు. నాకు అర్థమైపోయింది నన్ను చంపేస్తారని. నేను అన్నాను, నా కాళ్ళు నొప్పులు వచ్చి, ఈ నరాలన్నీ నొప్పులు వచ్చి ఎంతసేపు మోకాల మీద కూర్చోవాలి? ఈ హింస పడే కంటే ఏకదమ్మున చనిపోతే మేలనుకొని గోలె మారారు అన్న. నేను వాడితో గోలె మారాను. వాడు వెంటనే ఆ తుపాకీ పిడిదీసి ఈ భుజం మీద కొడితే నరాలన్నీ పగిలిపోయినంత పెయిన్ వచ్చిందండి. పెద్దగా కాకేసి, అసలు పెద్దగా కాకేసి, అరే కొట్టొద్దురా, నన్ను కొట్టొద్దు, ఒకసారి షూట్ చేయని మాట్లాడుతున్నాడు. వాడు నోరు మూసుకోరని చెప్పి వాడు హిందీలో చెప్పాడు. ఆ రాత్రి దేవుని బిడ్డలారా, మా అమ్మ కొన్న జబ్బు ఏంటంటే, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్తే వచ్చేదాకా ప్రార్థన చేస్తూనే ఉండేదాం. మరి ఎంతమంది తల్లులు ఈరోజు అలాంటి ప్రార్థన కలిగిన వారు ఇక్కడ ఉన్నారు లేరు నాకు తెలియదు. నా కోసమైతే మమ్మ నేను ఈరోజు ఆమె కడుపును పుట్టినందుకు నేను చాలా సంతోషపడతానండి. ఒకవేళ ఆమె లేకపోతే నేను నిజ దేవుడు తెలుసుకునేవాడిని కాదు, నిజమైన దేవుడు తెలుసుకునేవాడు కాదు. నాకున్న ఆలోచన ఏంటంటే, హేతువాదులో ఉన్న దేవుడు లేడు, ఉంటే కనపడమను, కనపడితే నేను అడిగింది ఇస్తాడో చెప్పమని చెప్పు. ఒకవేళ ఇస్తే ఎంతకాలం ఉంటుందో మీకు పొలం పనులు, మిరగాయలు తొడలు తీయటం, పత్తి తీయటం, ఈ రకరకాల పనులు తెలుసు. నాకు తెలిసిందల్లా సెటిల్మెంట్లు చేసుకుని వచ్చిన డబ్బుతో చక్కగా పీకలు కానీ తాగి ఊరేగటం, సెటిల్మెంట్లు చేసి జనాలను కొట్టి జనాలను పొడిచి దాక్కోవడానికి షెల్టర్ ఈ రవి వాళ్ళ ఇల్లును వాడుకునేవాడిని నేను. రవి వాళ్ళ అక్క మాకు ఎన్నో రాత్రుల్లో ఉండి పెట్టిందో, వాళ్ళ ఇంట్లోనే మందు తెచ్చుకొని, వాళ్ళ ఇంట్లోనే కళ్ళు తెచ్చుకొని, వాళ్ళ ఇంట్లోనే బేపచ్చం తాగి నాతో పాటు శిష్యులందరూ కూడా ఆ అక్కాయి మాకు షెల్టర్ ఇచ్చేది. అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, దేవుడు లేడు కదా, చస్తే రేపు 2 నాకు అయిపోయి అనుకున్న భూమి మీద మల్లెల రాజుగారి నౌకలో చెల్లుబాటు అయిపోతలో ఉన్నాను.
చేస్తుంటే ఒకవేళ అనుకుంటుందో మా అమ్మ ఇక ఏడ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎలా గడిచిందంటే, అయ్యా యథవరాళ్ళ పక్షాన్ని వేచి మాడుతానన్నావు కదా, భూమి గతించిన ఆకాశం గతించిన నీ మాటలు గతించు అన్నావు కదా, నీ వాగ్దానం ఏమైను, తల్లి గర్భంలో రూపింపబడక ముందే వాడిని నువ్వు చూసినన్నావు కదా, ఇప్పుడు మరణపాయ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు మరణిస్తే వాడు పాతాళానికి వెళ్తాడు, నీ వాగ్దానం ఏమైను, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు నీవు అని గోడకి తల కొట్టుకొని నుదిటి పగిలిపోయి రక్తం కారుతున్నా కానీ పట్టించుకోకుండా ప్రార్థన చేస్తున్నామా? దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రార్థన దేవుడు మన పట్ల మనం చేస్తున్న కార్యాలు, చిన్న చిన్న ప్రార్థన చేస్తాం, చిన్న చిన్న కార్యాలే పొందుకుంటాం. చాలా మంది మేము అనేక సభల కోసం వెళ్ళినప్పుడు, అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా మంది చెల్లెళ్ళు వస్తారు, వచ్చి అన్న నా భర్త మాట్లాడలేదన్న కొడుతున్నాడు అన్న, మా అత్త మాట్లాడలేదన్న కొడుతుందన్న, చాలా మంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. నేను మనసులో అనుకుంటే చెప్పలేను వాళ్ళకి, మనసులో ఏముంటుంటా అంటే మా అమ్మ ప్రార్థన చేసినట్టు కనుక మీరు చేస్తే మీ భర్త 5 నిమిషాల్లో మారిపోతాడు. ఆమె చాలా మంది అనుకోవచ్చు, నా భర్త మాట్లాడలేదు, నా బిడ్డలు మాట్లాడలేదు, మా అత్త మాట్లాడలేదు, మా ఆయన మా ఇరుగు పొరుగు వారు మాట్లాడలేదని. దేవుని బిడ్డలారా, నేను మారి మా ఊర్లో 40 మంది యవనస్తులు మార్చానండి. చప్పట్లు కూడా దేవునామని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఊర్లో చిన్న సాక్షి నేను చెప్పడం మొదలు పెట్టాను. కూర్చొని ఒక్కొక్కడు వచ్చి కూర్చున్నారు. అరే నేను అడిగిన తెలుసు కదా, నేను ఎట్టున్నానో తెలుసు కదా, నేనేం పనులు చేసాను తెలుసు కదా, మరి ఈరోజు ఎలా ఉన్నాను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలరా, మన సాక్షి జీవితం ఒకటి ఉందిరా నేను చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు 40 మంది పట్టుబడ్డారండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మా అమ్మ ఏడ్పులకి ఆమె ఏడ్చి 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 అవి ఏడ్పులకండి మా రాత్రి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అమ్మో మల్లెల రాజు గారిని చంపేసి ఉంటారు, శిరోమణి ఈ రకంగా ఏడుస్తుందంటే చంపేసి ఉంటారని పోయి శిరోమణమ్మ ఊరుకో ఏడవకో, ఎవరు అయినా అక్కడ పోవాల్సిందేలే, లైట్లు టెంట్ కుర్చీలు చెబుతున్నాం, బంధువులందరూ కబురెళ్ళిందా, డెడ్ బాడీ ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఉన్నాడు, ఎవరు చంపారు, డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయా అని ఇలాగ అడగటం మొదలు పెట్టారు. మా అమ్మ 3 రోజులండి ఆ నల్లటి సిమ్ము నా మీద నుంచి తొలగి వెళ్ళిపోయే వరకు ఎవరితో మాట్లాడకుండా మా కాంపౌండ్ వాళ్ళంతా మోకాల మీద భాషలో మాట్లాడుతూ ఎక్కి 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 ఏడ్చి గోజాడి ప్రార్థన చేస్తుంటే నా తల్లి ప్రార్థన ఆలకించిన దేవుడు 3 రోజుల తర్వాత నా బట్టలు నాకు ఇచ్చి, నా శిష్యుల బట్టలు మాకు ఇచ్చి ఉటారో ఉటు చెలోరే చెల్లు అంటున్నారు వాళ్ళు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాయాలు కట్టినావు యేసయ్యా, నాకై గాయాలు పొందినావు యేసయ్యా, గాయాలు కట్టినావు యేసయ్యా, నాకై గాయాలు పొందినావు యేసయ్యా, కన్నీరు తుడిచినావు యేసయ్యా, నాకై కన్నీరు కార్చినావు యేసయ్యా, కన్నీరు తుడిచినావు యేసయ్యా, నా కన్నీరు కార్చినావు యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, ఊహ కందని ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, నాపై ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, నాపై ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా,
నాపై ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏ స్థితిలోకైనా చాలిన దేవుడు, ఏ పరిస్థితులైనా కాపాడగలిగిన వాడు. అడుగుడు ఇవ్వబడును, తట్టుడి. నువ్వు ప్రార్థనలో అడిగితే, నువ్వు ప్రార్థన పూర్వకంగా అడిగితే దేవుడు సమస్తము చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. నేను అనేక దేశాలు వెళ్ళా, అనేక ప్రాంతాలు వెళ్ళా. ఈ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు, తెలంగాణ అందరూ కలిసి ఉన్నప్పుడు 23 జిల్లాలు తిరిగా, అనేక అడవులకు వెళ్ళే, పల్లెలకు వెళ్ళే, పట్టణాలకు వెళ్ళే. విప్లవ ఉద్యమాల్లో ఉన్నా, తుపాకులు పట్టుకున్నాం, బాంబులు పట్టుకున్నాం, సైన్యం లాంటి మరణ ఆయుధాలు పట్టుకున్నాం. ఎన్ని ఆయుధాలు పట్టుకున్నా మరణమే ముందుకు వచ్చినా కానీ నా తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్నిసార్లు రక్షించబడ్డాను. హల్లెలూయా. ఎన్నిసార్లు? ఎన్నోసార్లు అండి, ఎన్నోసార్లు. శత్రువులు చంపాలనుకున్నా, నమ్మినోళ్ళే మిత్రులేని చంపాలనుకున్నారు, నన్ను చంపించాలనుకున్నారు. డబ్బులు కమ్ముడు పోయి నాతో రైట్ హ్యాండ్ అనుకున్నవాడు, నా పక్కన తిరిగేవాడు, నేను సెటిల్మెంట్లు చేస్తే డబ్బులు తెచ్చేవాడు, నాకు మందు పోసేవాడు, నాకు అన్ని చేసేవాడే. నాకు నన్ను అమ్మేయడానికి 10 లక్షల బేరం తెచ్చుకొని కొంత డబ్బులు తీసుకొని నేను ఎప్పుడు దొరుకుతానా అని ఎదురు చూస్తున్నవాడు. ఈ పరిస్థితుల్లో నేను బ్రతికి బట్టకట్టగలుగుతానా? యమాహేమిని రాజులు లాంటి వాళ్ళు మరణించబడ్డారు. అందుకే అన్నాడు 9వ వచనం చూడండి, అక్కడ 9వ వచనం, మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు చాలు. తన కుమారుడిని సహవాసము కొరకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పట్టుకుంటే వదిలిపెట్టే దేవుడు కాదు. స్నేహితులు వదిలిపెట్టవచ్చు, ప్రేమ కొన్నూరులో వెంటనే అరే అని చెప్పి భూమి మీద పత్రిక విలేకరులు ఉన్నారండి, వాళ్ళకి అప్పచెప్పాను. నాకు తెలుసు, నేను వెళితే వస్తాను రాని సంగతి తెలిసే పేరు అంత రాష్ట్రం. దేవుని బిడ్డలు నాకు నిజంగా ఆలోచన లేదు, పట్టింది కదా ఆలోచన చేస్తారు. 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు, 2000 రూపాయలు చినిగిన ఉన్నది కదా. అయ్యో ఎక్క తట్టుకుంటా ఎక్కడ ఆపదలు ఫోల్ చేయాలి, వెళ్ళిపోయింది. ఒక్కసారి కనుక ఎస్పీ గారు ఫైర్ అని అన్నట్లయితే, దేవుని బిడ్డ నా శరీరము జల్లెడు జల్లించుకుంటారు. మీరు బియ్యం జల్లించుకుని జల్లెడు ఉంటుందే, టోటల్గా అట్ట జల్లెడు అయిపోయింది నా శరీరం. ఆ పరిస్థితిలో కూడా నా తల్లి ప్రార్థన చేస్తుంటే, మా అమ్మకున్న జబ్బు ఏందో తెలుసా? నేను బాగా పోలీసు వాళ్ళు కన్ను కప్పి వెళ్ళాలని 3 గంటలకు వెళ్ళేవాడిని ఇంటికి. మా అమ్మ అప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను, నా కోసం తిరిగి పోలీసు వాళ్ళని కొట్టుకోవాలని. తెల్లారులు కాపలు కడితే నేను ఈ రవి వాళ్ళ ఇంట్లోనూ, ఆ పొలాల మీద పొలిమేరలోను, వీళ్ళింటి వెనక మల్లి తోట ఉంది, ఆ మల్లి తోటలోను రాత్రులు ఆడుండి స్నానం చేద్దాం అనుకొని దేవుని బిడ్డలు అక్కడికి వెళ్ళి మా ఇంటికి వెళ్ళగానే మా అమ్మ భాషలతో ప్రార్థన చేస్తా ఉండేది. అమ్మో, ఏం ప్రార్థనకి! నిజంగానే ఆ శోకాలు, ఏడుపులకి నిజంగానే చేస్తాను అనుకునేవాడిని. నేను అన్నాను, ఎవడు చచ్చాడని ఏడుస్తున్నావు అమ్మ ఈ రకంగానే వాడిని, నువ్వు రక్షించబడాలంటరా అని. రక్షించబడాలంటే ఇటు ఏడ్చి ప్రార్థన చేయబోకు, ఏడ్చి సోపు తగిలితే నిజంగానే చస్తాను నేను. నీ ఏడుపు సోపు తగిలితే ఆ ఉసురుగా కొట్టుకుంటా అనేవాడిని నేను. కానీ ఆ ఏడుపే నన్ను ఈ లోకంలో బ్రతికించుటకు ఒక జీవ మార్గం అయిపోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను మా అమ్మని కొన్నిసార్లు కొట్టానండి. అసలు తెల్లారగట్ట 4 గంటలకు వెళ్తే మా అమ్మ అప్పుడు ప్రార్థన చేస్తా, భాషలు మాట్లాడుతూ ఎక్కెడుతుంటే నా చెవులకి కఠోరంగా అనిపించేది ప్రార్థన. అసలు ఏంద్రా నాయన, ఇదేంద్రా, నాకు ఈ బాధేంద్ర, ఈ కర్మేంద్ర అని వెళ్ళి నేను మా అమ్మను కొట్టి ఒకే మాట చెప్పాను, అమ్మ 2 మాటలు చెబుతున్నా విను, ఏందయ్యా ఇక ఇంతకంటే నువ్వు నా కోసం ఏం చేయదు,
ఒక్క పని చేయనివ్వండి. ఏంటయ్యా చెప్పయ్యా అని. వస్తే అన్నం పెట్టు, సస్తే పారే. వస్తే అన్నం పెట్టు. ఇంటికి కనుక నేను పొరపాటున వచ్చానా, అన్నం పెట్టు. చచ్చాను ఎక్కడన్నా, తీసుకెళ్ళి పాడే. ఇక అరవద్దు. నా కోసం నువ్వు ఏడ్చి ఓ అది అనవచ్చు. నీ దేవుడు ఎంత నువ్వు ఏడ్చుకున్నా నేను మారేవాడు కాదు. ఒక నెలలో నేను ఇంకా అడవికి వెళ్ళిపోతా, పూర్తిగా నక్సలైట్గా మారిపోతా. నేను పేదవాళ్ళ పక్షాన పోరాటం చేయాలి. పేదవాళ్ళు అన్యాయం అవుతుంటే వాళ్ళ పక్షాన నుండి అన్యాయం చేసి వాడిని చంపాలి అని నా మైండ్ లో ఎప్పుడు ఇదే ఉండేదండి. నాకు వచ్చే మాట కూడా మొదటి దెబ్బ కొట్టేవాడిని, రెండో దెబ్బ కొడిచేవాడిని. ఎప్పుడు నాకు ఎడం చేతి కింద కత్తి, కుడి చేతి కింద కత్తి ఉండేది. నేను తాగటం కూడా దేవుని పెట్టారా, కళ్ళు కొండ తెప్పించుకొని కొబ్బరికాయలు దానిలో కలిపి, బ్యాక్ పేపర్ ఒక పుల్ బాటిల్ దానిలో కలిపి, పాన్ పరాకులు 150 పాన్ పరాకులు అండి. ఆ రోజు 100 రూపాయలు ఇస్తే 150 బండిలు వచ్చేది. ట్రైన్ గుర్తులు వచ్చేవి 150. అవన్నీ చించి దానిలో వేసి, నేను తాగే సిగరెట్ పొట్టు కూడా దానిలో వేసి కలకలుపుకొని వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు అట్లా తాగుతూనే ఉన్నాను. పులులు సింహాలు మొఖాలు కడవ కదరా, మనకెందుకు స్నానాలు మొఖాలని కూర్చుంటే మళ్ళీ తోటలో ఆడే భోజనం, ఆడే మందు, ఆడే అన్ని చేసుకునేవాళ్ళం. అలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి, అలాంటి నిత్యమైన పరిస్థితి నుంచి నా తల్లి కన్నీటి ప్రార్థన, ఆమేన్, హల్లెలూయా, ఈ రోజు మీ ముందు మీ సాక్షిగా నిలబెట్టింది ఇక్కడ. హల్లెలూయా. ఊహించలేదు నేను అసలు యేసు ప్రభు గురించి మాట్లాడతానని, యేసు ప్రభు పాటలు రాస్తానని, యేసు ప్రభు గురించి పాడతానని, యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తానని, యేసు క్రీస్తు అనేక ప్రాంతాలు వెళ్తానని, యేసు క్రీస్తు సభలో వాడబడతానని నా మైండ్లో లేదు. నా మైండ్లో లేదు. నేను అనుకున్నాను ఇప్పటి వరకు పుట్టిన జీవి పెరకమాందు, పెరిగిన జీవి చావక, మనం పుట్టడం వంటి జరిగితే పెరగాలి, పెరగటం వంటి జరిగితే చావాలి. చచ్చేదాని కోసం ఎందుకు ఆరాటం పోరాటం, కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 నెలలు ఉంటే చాలు అనుకున్నాను నేను. లగ్జరీగా తాగుదాం, తిందాం, ఎంజాయ్ చేద్దాం, అంత మట్టిగా తిని తాగి. బైబిల్ ఉంది కదా, నా ప్రాణమా తినుము తాగుము వెర్రివాడ ఈ రాత్రి ఇది అడిగితే ఇది అడిగితే నా ముందండి 150 మంది నాతో పాటు జైల్ మేట్స్, నాతో జైల్లో ఉన్న A+ రౌడీ షీటర్లు అండి 150 మంది చంపబడ్డారండి. 150 మందిని చంపేశారండి. 150 మంది తర్వాత ఆ బ్యాచ్ లో, ఆ వయసులో వాళ్ళతో పాటు నేను ఒక్కనే బ్రతికి ఆరోగ్యంగా ఉండి దేవుని సువార్తలు కొనసాగుతున్నా. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా గొప్పతనం కాదు, నా ఒంటి బలము, నా పేరు బలము, నాకున్న గోత్రము, నా దగ్గర ఆయుధాలు, నా దగ్గర ఉన్న తనము కాదు, కేవలం నా తల్లి కన్నీటి ప్రార్థన. ఆమేన్, ఆమేన్. ప్రార్థిస్తేనే భర్త మారుతాడు, ప్రార్థన చేస్తే ఇంట్లో వాళ్ళు మారుతారు, ప్రార్థన చేస్తే నీ బిడ్డలు కాలేజీకి వెళ్ళి ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో తెలిసింది. నేను నా రూమ్ వేరు, మా అమ్మ రూమ్ వేరు. నా ఆయుధాలన్నీ తీసుకెళ్ళి నా బట్టలో ఒక అడుగు బాగా ఒక్కోసారి పెట్టి ఏంటంటే బీరు వేసి నేను స్నానం చేసి వచ్చేలోపు మా అమ్మ తీసుకెళ్ళి మా ఇంటి ముందు కాళ్ళ పడేసేదండి. ఇదేంట్రా నీకు అట్ట కనపడి అని అంటే దేవుడు నాకు చూపించాడని. నేనేవాడిని కత్తి లేకుండా నేను బయటికి వెళ్ళో, నా శత్రువులు ఎక్కువ ఉన్నారు, నన్ను ఎవడన్నా చంపితే నాకున్నప్పుడు బలం ఏంటంటే, నేను అనుకున్నది ఏంటంటే ఒక కత్తి ఉంటే 100 మంది నాకు కత్తే నా బలం అనుకున్నా. కానీ బలవంతుడైన దేవుడు ఒక కాపుదల్లో నేను ఉంటున్న సంగతి నేను ఆ రోజు తెలుసుకోలేకపోయా. కత్తి అనేది అనుకున్నా, కత్తి ఉంటే చాలు, గిర్రం తిరిగితే కత్తి చాపితే ఎవరు నా దగ్గర రాడు కదా, ఇది ఉంటే నేను చచ్చిన కానీ ఒక 2-3 చంపి తీసుకెళ్తాను కదా అనుకున్నానే. కానీ దేవుని బిడ్డారా, అమూల్యమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, అంతములేని ప్రేమ, నా కోసం దేవుని వచ్చి భూమికి దిగి వచ్చిన ప్రేమ, కలవరలో రక్తం చిందించిన ప్రేమ, కొరడాలు తిన్న ప్రేమ, ప్రేమను పంచిన ప్రేమ, యేసు క్రీస్తు ప్రేమ, పునరుత్థానమైన ప్రేమ, సజీవుడైన యేసు ప్రేమ నన్ను వెంటాడుతున్న సంగతి నేను ఎరగలేకపోయా. హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ శాశ్వతం, ఆయన ప్రేమ కంటే ఏ ప్రేమ లేదు. అనేక దేశాలు వెళ్ళా, అడవులకు వెళ్ళి ఎక్కడో నక్సలైట్లుగా చేద్దాం అనుకున్న వాడిని దేవుడు నాకు సంబంధం లేని దేశం తీసుకెళ్ళి కువైట్ దేశంలో పట్టుకున్నాడు. మొక్కై వంది మానవ వందనని నన్ను కువైట్ దేశంలో తీసుకెళ్ళి అరబ్ దేశంలో, నా భాష తెలియని దేశంలో నా మెడ పెట్టుకుని వంచారండి ఆయన.
హల్లెలూయా. మా అమ్మకి చెప్పాను, నేను ఏం చెప్పాను తెలుసా అమ్మా, నెల రోజులు ఇంకా నేను పూర్తి టైం 10 అడవులకు వెళ్ళిపోతున్నాను. నా కోసం వేడవద్దు, నా కోసం వెతకొద్దు. ఉత్తరం రాసి ఏం చేసింది తెలుసా? ఉత్తరం రాసి ప్రియమైన పొన్నూరు గుంటూరు పోలీసు వాళ్ళకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మేజర్ అయిన వాడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండొచ్చు. కాబట్టి నేను మేజర్ అయ్యాను కాబట్టి నాకు అడవి మంచి మార్గం కింద నేను వెళ్తున్నా. ఒకవేళ అది మీకు తప్పని తెలిస్తే నేను దొరికినప్పుడు నన్ను పట్టుకొని నన్నే చంపాలి, నన్నే హింసించాల్సింది తప్ప నా తల్లిని కానీ నా అక్కలు కానీ ఎవరు అంటుకొని హింసిస్తే నేను వచ్చి మీకు తగిన మూల్యం చెల్లించుకుంటాను. మీ అంత తెలుస్తా. ఖబర్దార్ పోలీసు వాళ్ళారని ఒక ఉత్తరం రాశామా, ఈ ఉత్తరం నీ దగ్గర పెట్టుకో. పోలీసు వాళ్ళు వస్తే ఇది చూపించు, మాకు వాడికి సంబంధం లేదని చెప్పు, బతికిపోతారు. సంబంధం ఉందంటే మిమ్మల్ని కూడా కొట్టి హింసిస్తారమ్మా. నాకు మీకు ఈ రోజు నుంచి ఎటువంటి సంబంధం లేదని అంటే మా అమ్మ సోకాలు పెట్టుకుంటుంటే పొన్నూరు ఐలాండ్ సెంటర్లో కాతరపండి అని ఉంటుందండి, ఫేమస్ అయిన స్వీట్స్ అనమాట. 1 కేజీ లడ్డు తీసుకెళ్ళి 7 నోట్లో కుక్కే నేను కడుగుకి వెళ్ళిపోతున్నా, నా మార్గంలో వెళ్ళిపోతున్నా, నేను ఎంజాయ్ చేస్తున్నా, అక్కడ చేస్తా. ఇక ఎప్పుడైనా బతుకుంటే పొరపాట్లు వస్తానే తప్ప ఇక నేను మీకు నాకు ఇకలోక సంబంధమైన రుణం తీరిపోయింది అని నేను విడిగా మాట్లాడేసి నేను వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో దేవుని బిడ్డలారా ఒక ఆశ్చర్యమైన ప్రేమ నన్ను వెంటాడుతుంది. నేను వెళ్ళాలనుకున్న మార్గం వేరు, నేను వెళ్ళిన మార్గం వేరు. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రార్థన నీ జీవితాన్ని ఎటైనా మార్చగలదు. ప్రార్థన నిన్ను ఏ స్థితిలోకైనా తీసుకెళ్ళదు. ప్రార్థన నిన్ను ఎక్కడైనా కానీ మార్చగలడు. ఎన్నో అండి. నేను కొడితే 3 రోజులు మంచంలో చచ్చిపోయాడు ఒడ్డు ముక్కలు గ్రామంలో. 3 రోజులు అరికాల గిలక దగ్గర నుంచి మెడ వరకు అందులో గ్యాపించి కొట్టేవాడిని. కొట్టుట్లో కూడా నేను ప్రొఫెషనల్. దేవుని బిడ్డలారా, నా శత్రువులు ఎక్కువైపోయి ఎలాగైనా కానీ కొన్ని దెయ్యపు శక్తులు నాకు వస్తే బాగుంటుందని చేతబడి శక్తులు చేసేవాళ్ళంటే తిరిగిన వాడిని నేను. ఏం జరిగిందనేది దేవుని చేతులు మరోసారి చెప్పుకుందాం. దేవుడు మీ అందరిని దీవించిన కాక లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. కొండరాజుకి చేతబడి శక్తులకి నాకు జరిగిన కొన్ని విషయాలు దేవుడు ఎక్కడ ఏంటి విడిపించాడు అనేది కొన్ని విషయాలు దేవుని చిత్తమై ప్రభు దగ్గర ఆలస్యమైతే మనం మాట్లాడుకుందాం. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు. హల్లెలూయా. మనిషిని ముక్తికి చేర్చుట కొరకే మరణము పొందెను రక్షకుడేసే. మనిషిని ముక్తికి చేర్చుట కొరకే మరణము పొందెను రక్షకుడేసే. మార్గము సత్యం జీవము యేసే. మార్గము సత్యము జీవము యేసే. మరణము గెలిచిన ధీరుడు క్రీస్తే. నిన్ను రక్షించగా పిలిచే క్రీస్తే. మార్గము సత్యము జీవము యేసే. మరణము గెలిచిన ధీరుడు క్రీస్తే. నిన్ను రక్షించగా పిలిచే క్రీస్తే. మెట్టలు కరుణించలేవు, సంద్రమునదులు రక్షించలేవు. మెట్టలు కరుణించలేవు, సంద్రమునదులు రక్షించలేవు. పచ్చని చెట్లు పలుకగలేవు. పచ్చని చెట్లు పలుకగలేవు. సృష్టి కరుణామయుడేసే కాపాడగలవాడు. మనసున్న యేసయ్యే మాట్లాడగలవాడు. కరుణామయుడేసే నిన్ను కాపాడగలవాడు. మనసున్న యేసయ్యే మాట్లాడగలవాడు. కరుణామయుడేసే నిన్ను కాపాడగలవాడు. మనసున్న యేసయ్యే మాట్లాడగలవాడు. కరుణామయుడేసే నిన్ను కాపాడగలవాడు. మనసున్న యేసయ్యే మాట్లాడగలవాడు.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమగల దేవ, సర్వోన్నతుడా, సర్వమును సృష్టించిన సృష్టికర్త, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.